మరికొందరికి మాత్రం ఈ యూనిఫామ్ వేసుకోవటం ఓ లక్ష్యం. అలాంటి లక్ష్యం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న యువత కలల్ని నిజం చేసింది కూటమి ప్రభుత్వం. అడ్డుకోవటానికి కొందరు కుట్రలు పన్నారు. స్వార్థం కోసం నిరుద్యోగుల జీవితాలను బలిపెట్టడానికి సిద్ధమయ్యారు. కేసులు పెట్టి నియామక విధానాన్ని ఆపివేసి ప్రభుత్వాన్ని నిందించి దానితో లబ్ధి పొందాలనుకున్నారు. అయినా సరే ఇచ్చిన హామీని నెరవేరుస్తూ అవాంతరాలను దాటుకొని ఉద్యోగాల కల్పనకు కట్టుబడి కేసులు పరిష్కరించి నిరుద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల రక్షణ విషయంలో రాజీ పడకుండా 6014 పోలీసు ఉద్యోగాల నియామకాలను చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఫిజికల్ ఈవెంట్స్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏళ్ల తరబడి ఉన్న మోస పద్ధతుల్ని బద్దలు కొడుతూ ఆధునిక టెక్నాలజీని భాగం చేస్తూ నియామక ప్రాసెస్ని పరుగులెత్తించింది. అభ్యర్థుల సెలక్షన్ కోసం డిజిటల్ టూల్స్ని వాడి పూర్తి ఖచ్చితత్వంతో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించింది. అభ్యర్థుల డేటాని అప్పటికప్పుడే సమర్థవంతమైన డిజిటల్ విధానంలో పరిశీలించి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. జూన్ 2025లో ఫైనల్ రాత పరీక్ష నిర్వహించి 2 నెలల రికార్డు టైంలో క్యాండిడేట్స్ సెలక్షన్ను అత్యంత పారదర్శకంగా పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం. నేరాలకు రియాక్ట్ అయ్యే స్థితి నుండి నేరాలను నిరోధించే దిశగా ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ ఏఐని ఇంటిగ్రేట్ చేస్తూ డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేస్తూ లాఠీ నుండి డేటాకు మారుతూ ప్రజలకు పోలీసులంటే భయం కాదు భరోసా అని నమ్మకం కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలోకి ఉడుకు రక్తంతో అడుగు పెడుతున్న యువతకు శుభాకాంక్షలు.